హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఆల్రెడీ నిన్న వెళ్ళాను, పిల్లల్ని తీయబెట్టేసి నేను నైట్కి వచ్చాను అనమాట. అది బెటర్ అనిపిస్తుంది, నైట్ పడుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో మార్నింగ్ మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు ఆల్రెడీ 10 అయిపోయింది. మా ఆయన ఇప్పుడే వెళ్ళారు, కాఫీ తాగేసి బయలుదేరాలన్నమాట. కాఫీ తాగడం లెక్క పెట్టుకుంటున్నాను, ఎన్ని తాగాను అలాగని. అంటే అన్ని తక్కువ తాగుతున్నాను అనమాట. రోజుకి ఒకటైనా ఈ మధ్యలో తాగేదాన్ని. ఈ ఎండలకి వేడికి ఏదైనా ఫ్రూట్స్ తినాలనిపిస్తుంది కానీ కాఫీలు టీల మీదకి అస్సలు వెళ్ళట్లే. అమ్మ నిన్న మజ్జిగ కలిపి ఉంచింది అనమాట, మొత్తం నేనే తాగేసా. సో కర్బూజా నేనే తిన్నా. అలా చల్లగా ఉన్నాయే తినాలనిపిస్తుంది, తాగాలనిపిస్తుంది. అన్నం పెద్దగా వెళ్ళట్లే, ఇంకో కాఫీ టీలు అసలు వెళ్ళట్లే. ఈరోజు కొంచెం తాగాలనిపించి మార్నింగ్ ఎడిటింగ్ చేశాను అనమాట, గృహ శంకుస్థాపన వీడియో. సో అందుకని తాగాలనిపించి తాగుతున్నాను. అప్పుడు కూడా అంతే, ఎడిటింగ్ చేసాగానే తాగాను లాస్ట్ 2 days బ్యాక్. సో అదనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్తున్నా. ఈరోజు బోర్కి బ్రషింగ్ చేస్తారనమాట. అంటే దాంట్లో ఉన్న డస్ట్ అంతా బయటకు వస్తుందట బ్రషింగ్ చేయడం వల్ల. సో దానికి చూద్దామని వెళ్తున్నా. నిన్న వెళ్ళా, ఈరోజు వెళ్తా అన్నాను. సో వస్తానన్నాను. అయినా ఈ పని కూడా ఉందనమాట. ఒకసారి చూద్దాము. అంటే బోరు అసలు ఎలా వేసారో, చిన్న క్లిప్ అమ్మ తీసింది, అంటే నిలువుగా తీసింది. మాక్సిమం కుదిరితే అడ్డంగా పెట్టడానికి ట్రై చేస్తాను. సో అదనమాట. బోర్ అయితే మాక్సిమం దించడం అయిపోయింది. బ్రషింగ్ అలాగే దానికి మోటార్ పెట్టడము అవి 2 మాత్రమే ఉన్నాయి. సో అదనమాట విషయాలు. ఇప్పుడైతే మను ప్రీతి అక్కడే ఉన్నారు. మేమైతే ఒక 2 దోశలు వేసుకుని తినేసి కాఫీ తాగేస్తే బయలుదేరిపోవచ్చు. అంతే విషయాలు. మాక్సిమం ఇంటికి వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుంటున్నా, మళ్ళీ పొద్దున్నే వెళ్ళిపోతున్నాను. సో దట్స్ అ వ్లాగ్. లెట్స్ గెట్ ద వ్లాగ్ స్టార్టెడ్. ఇప్పుడైతే శంకుస్థాపనది వీడియోకి కావాల్సిన తమ్నైల్ పొద్దున్నే వీడియో చేశాను. ఇప్పుడు తమ్నైల్ క్రియేట్ చేశాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది నా ఫోన్లోనే చేశాను. ఒకవేళ ఇంకా మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ లిటరల్లీ సెల్ ఫోన్లో ఛార్జింగ్ ఎంత ఉంది, 6% ఉంది. కనిపిస్తుందా? ఇక్కడ కనిపిస్తుంది కదా, 6% ఉంది. సో ఛార్జింగ్ ముందు అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళగానే ముందు ఛార్జింగ్ పెట్టాలి. అండ్ కొన్ని పనులు ఉన్నాయి, అవి చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసి లెట్స్ గో. మిడిల్లో నొక్కాలి, అద్దరా. Stop. 25 seconds. సో నిన్న ఏ పని అవ్వలేదు. వెళ్ళాము, వండుకున్నాము, తిన్నాము, వచ్చాము. సో నైట్ కనీసం 10 అయినట్టుంది. 9:30 అనుకోవచ్చు, లేదా 10 అనుకోవచ్చు. 10 అయిపోయింది అనుకోండి. సో ఇప్పుడు మార్నింగ్ మళ్ళీ మొదలు పెట్టాను అనమాట. ఇంకో నేను మొన్న ఒక పోస్ట్ పెట్టాను చుండ్రికి సంబంధించి. నాకు డాండ్రఫ్ బాగా ఇలా కూపుతుంటే ఎల్లో కింద వస్తుంది. సో ఆ పోస్ట్ పెట్టాక ఆనియన్ జ్యూస్ పెట్టమన్నారు. సో ఏదైనా నేను డైరెక్ట్గా పెట్టను అనమాట. ఆనియన్ జ్యూస్ అయినా లెమన్ అయినా ఏదైనా డైల్యూట్ చేస్తాను, అది ఏదో ఒక దాంతో. సో ఇది నేను ఆయిల్తో డైల్యూట్ చేశాను ఆనియన్ జ్యూస్ని. ఏం చేశానంటే ఆనియన్ జ్యూస్లో మామూలుగా ఆయిల్ వేసి కలుపుతుంటే అలవాట్లేదు. సో అందుకని మిక్సీలోనే వేసేసాను. అప్పుడు ఇది పాలల్లో వచ్చింది, కనిపిస్తుంది కదా, పాలలా ఉన్నది స్ట్రక్చరు, పాలల్లో వచ్చిందనమాట. సో ఆనియన్ వాసన వస్తుంది, ఆనియన్ వాసన లాగే. సో ఇప్పుడైతే అది హెయిర్కి పెట్టుకున్నాను. చుండ్రు మాత్రం బాగా పెరిగిపోయింది, చాలా చాలా ఎక్కువ ఉంది.
ఏమో ఈ యొక్క 1 వీక్లోనే మా శంకుస్థాపన అయిన దగ్గర నుంచి శంకుస్థాపన కూడా బాగానే ఉంది. ఆ తర్వాత నుంచి మొదలు పెట్టింది అనమాట ఇలా చుండ్రు పెరగడం. ప్రీతికి అలాగే ఉంది, నాకు అలాగే. మిగతా వాళ్ళు ఎవరికి లేదు, మా ఇద్దరికి ఎందుకు వచ్చిందో తెలియదు. సో ఇప్పుడు ఆనియన్ పేస్ట్ పెట్టేసుకుంటే ఒక 1/2 అవర్ ఆగి మంచిగా తలస్నానం చేసేస్తే అయిపోతుంది. కొద్దిగా స్మెల్ వస్తుంది, కానీ కాసేపు ఉంచాను కదా అంత ఎక్కువ ఘాట్ అయితే ఉండదు. కంట్లో పడకుండా మాత్రం చూసుకోవాలి, అది మెయిన్ పాయింట్. నేను ఏదైనా సరే డైల్యూట్ చేసే పెడతాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆనియన్ జ్యూస్ పెట్టుకుంటున్నా. అంతకుముందు ఆనియన్ మామూలుగా తీసేసి అదే జ్యూస్ తీసేసి దాంట్లో ఆయిల్ వేసి కలిపే వాళ్ళము, అది కలిసేది కాదు. సో ఇప్పుడు ఇలా ట్రై చేస్తున్నా. బయట ఎండలు మామూలుగా లేవు, చేస్తున్నాయి. అసలు బయటికి రావాలంటేనే భయం వేస్తుంది. అండ్ దాంతోపాటు ఇప్పుడు కార్యక్రమాలు ఎక్కువ ఉంటాయి, పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో ఒక 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ సండే ఒకటి, నెక్స్ట్ సండే ఒకటి. ఏం చేయాలి, ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నా. నెక్స్ట్ సండే ఉందా? నెక్స్ట్ సండే ఏం లేదనుకుంటా, ఈ సండే ఉంది. సో మళ్ళీ 12న ఎప్పుడో ఉంది ఫంక్షన్. ఈ మధ్యలో ఓటు వేయడానికి వెళ్ళాలి, నేను ఒకదాన్ని వెళ్ళాలి, అదొకటి. చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో. ఆయిల్ అయితే పెట్టేసుకుని, ఆయిల్ కాదు ఆనియన్ ఒక ఆనియన్ తీసుకున్నా. ఆనియన్ తీసుకున్నదంతా జ్యూస్ అంతా పెట్టేసుకున్నాను. కారకుండా ఉంటే చాలా, నాకు కారితే చాలా ఇరిటేషన్ వస్తుంది. లేదంటే ఒక వైట్ కలర్ టవల్ ఉంటుంది కదా, అది చుట్టేస్తాను అనమాట జుట్టుకి. ఒకవేళ కారితే కనుక ఇలా ఇలా కారితే కదా చెంపలంతా, ఇలా చాలా 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 ఇరిటేషన్ కింద ఉంటుంది అలా కారితే. సో మా నైబర్స్ మంచిగా పచ్చడి ఇచ్చారు ఈరోజు. సోడి జావ అంటే రాగి జావ తాగేసి ఈ పచ్చడి నంచుకున్నారనమాట మా ఆయన. నేను ఇప్పుడు పచ్చడి తింటలే, ఎందుకంటే మైగ్రేన్ ఉంది కదా, బట్టి కొంచెం పచ్చళ్ళు ఇప్పుడే పెట్టిన పచ్చళ్ళు తింటే ఇంకా పెరిగిపోతుంది, డెఫినెట్లీ తడపడి వస్తుంది. సో అందుకని నా దోసకాయ పచ్చడి తిన్నాను అనమాట నేను. దాంట్లో నంచుకుని పెరుగులో పెరిగేసుకుంటాం కదా, ఈ పచ్చడి కూడా నంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇలా తొక్కు పచ్చడి కానీ, దోసకాయ పచ్చడి, మాగాయి బాగుంటుంది అనమాట. అల్లం పచ్చడి కూడా బాగుంటుంది, కాకపోతే కొంచెం గట్టిగా ఉండాలి, బాగా పలచగా ఉన్నది అంత టేస్ట్ అనిపించదు. కొబ్బరి పచ్చడి బాగోదు, ఎండుమిర్చితో చేసిన పచ్చడి ఉంటుంది కదా, అది సూపర్ ఉంటుంది మన సోడి జావ అంటే రాగి జావకి. ఆఫ్టర్నూన్ లంచ్ ఇదనమాట. ఒక కాఫీ తాగాను అండ్ మార్నింగ్ రాగి జావ తాగాను, కొంచెం చెక్కగానే. సో ఆఫ్టర్నూన్ లంచ్ ఇది. బ్రౌన్ రైస్ విత్ ఎగ్ నాకు ఎలా ఉంటే నచ్చుతుంది. అండ్ ఉత్తిగా ఫ్రై చేసినా అంత ఇది అనిపించదు, కొంచెం ఆనియన్స్ ఉంటే బాగుంటుంది అనమాట. సో నా లంచ్ ఇది, దీంతో పాటు కొంచెం పెరుగు. సో సరిపోతుంది. గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్, దాంట్లో ఇంకా తగ్గించి వేసుకున్నాను, సరిపోయింది నాకు. ఇంకా అంతకు మించి అవసరం లేదు. అమ్మాయి ఇంటికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా గట్టిగా తింటా, ఎందుకంటే అమ్మ కర్రీస్ నాకు బాగా నచ్చుతాయి. సో చిన్నప్పటి నుంచి తిన్న ఫుడ్ కదా, కొంచెం ఒక్క ముద్ద ఎక్కువ వెళ్తుంది. అమ్మ వండిన కూర, నేను వండిన కూర అక్కడికి వెళ్ళి నేను వండితే అంత పెద్దగా తిన్న, కానీ ఒకవేళ అక్కడ వండితేనే కొంచెం ఒక ముద్ద ఎక్కువ వెళ్తుంది, ఇక్కడ వండితే మాత్రం ఒక ముద్ద తక్కువే తింటాను నేను. సో ఈరోజు మా కర్రీ ఎగ్ కర్రీ నాది, నేను ఒక్కదాన్ని. ఇంత
అంటే అందరికీ వండాలంటే వండుకుంటాం కానీ నాకు ఒక్కదానికే వండుకోవాలంటే ఎప్పుడు వండుకోను. ఏదో ఒకటి పచ్చడి ఏదైనా వేసుకుని తింటా. కానీ ఇది సమ్మర్, పచ్చడి వేసుకుని తిన్నా అంటే నా బుర్ర బద్దలాసిపోద్ది. సో అందుకని ప్రత్యేకించి వండుకున్నా అనమాట ఎగ్ కర్రీ. సో వండుకోవాలనిపించదు. కారం, ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకున్నా తినేస్తాను తప్పితే ఎక్కువ వండుకోను. సో ఈరోజు వండుకుని తింటున్నాను. ఫస్ట్ టైం నాకు స్పెషల్గా వండుకుని తిన్నాం ఇంట్లో ఎవరు లేనప్పుడు. టైం ఇప్పుడు 7 o'clock అయింది. మొత్తం పని పూర్తి చేసుకున్నా. ఇంకా టిఫిన్ ఒకటి ఉంది ఏం చేయాలని. ఇప్పుడు ఫోన్ చేశాడు కదా, లేదా దోశలు వేసుకోవడానికి చట్నీ ప్రిపేర్ చేయాలా అని ఆలోచిస్తున్నా. క్లీనింగ్ కూడా అయిపోయింది. మాప్ అది 2 weeks అయింది నేను మాప్ పెట్టి. సో ఇప్పటికి ఒక 1 day ముందే పెట్టేశాను. లేకపోతే గురువారం పెడతా. లాస్ట్ వీక్ పెట్టలే, మన హెల్త్ అంతంత మాత్రం కదా. సో లాస్ట్ వీక్ పెట్టలేదన్నమాట. ఇప్పుడైతే మాప్ అది పెట్టేసుకున్నా. మొత్తం కిచెన్, బెడ్రూము, ఇక్కడ మొత్తం అన్ని పెట్టేశాను. సో పని అయిపోయింది. డిజెట్ ఇల్లు మూవీ చూస్తున్నా. పర్వాలేదు, బాగానే ఉంది. అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించట్లేదు కానీ పర్వాలేదు కొంచెం అనమాట. అండ్ మామూలుగా లేదు. నిన్న గాలి వేసింది, చాలా గాలి వేసింది. అమ్మ నిన్న రోజు అసలు గాలి లేదు. సో ఫ్యాన్ వేసుకుని ఉండాల్సి వస్తుంది అనమాట. చూడాలి ఇంకా టిఫిన్ ఏం చేయాలని. అడుగుదామా లేకపోతే దోశలకి చట్నీ ప్రిపేర్ చేసేద్దామా అని చూస్తున్నా. చట్నీ ప్రిపేర్ చేస్తాను, అప్పుడు దోశలు వేయమంటే దోశలు వేస్తా, లేదా అప్పటికప్పుడు ఒక ఉప్మా తాలింపు పెట్టేస్తాను. అదన్నా మంచి పని అవుతుంది. రేపు ఎలాగా ఈ రోజు వేయకపోతే రేపన్నా దోశలు వేయాలి. సో రేపటికన్నా చట్నీ ఉంటుంది అదనమాట. అండ్ లెట్స్ గో. కొద్దిగా టీవీ కాసేపు ఒక్క అరగంట అలా చూసి ఒక 7:30కి మళ్ళీ బ్యాక్ టు వర్క్. దోశల పిండి ఆల్రెడీ రుబ్బాను కదా. సో దోశలు వేద్దాం అనుకున్నా కానీ సేమియా ఉప్మా చేయమన్నారనమాట. సో రేపు ఎలాగా చట్నీ చేయాలి కదని చెప్పేసి ఈ రోజు చట్నీ చేసేస్తున్నాను. అండ్ ఈ ఉప్మాలో కూడా కొంచెం నంచుకోవచ్చు, పర్వాలేదు, మేము తింటాము. సో అదనమాట ఈ రోజు వీడియో. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్కి కనుక మీరు మొదటిసారి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మర్చిపోకండి. అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం జరిగిందో నా వ్లాగ్స్లో నేను చూపిస్తాను కాబట్టి సో మీరు లైఫ్ టైం బ్లాగర్గా నన్ను కన్సిడర్ చేసి వ్లాగ్స్ చూడొచ్చు. అండ్ సో ఇదనమాట ఈరోజు వీడియో. ఇప్పుడైతే చట్నీ అయిపోతే మాక్సిమం తినేసి మళ్ళీ డీజెట్ ఇల్లు మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టారనమాట. సో అందుకనే వంటగదిలోకి వచ్చాను. ఆల్రెడీ నేను 1.5 hour చూసేసాను, మళ్ళీ ఆయన చూడలేదు కాబట్టి ఫస్ట్ నుంచి పెట్టుకున్నారు. ఈ 1.5 hourలో నా పని కొంచెం అవుతుంది కదా. సో అందుకని